కేంద్ర బడ్జెట్లో ఆదివాసీ, దళిత, గిరిజన అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు ఆరోపించారు. జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వర్గాలకు నిధులు కేటాయించి నేరుగా ఖర్చు చేసేలా చూడాలంటున్న చిట్టిబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు ఉన్నారు. ఆయన ఏం చెప్తారు, అసలు బడ్జెట్ గురించి ఏంటి, బడ్జెట్లో దళిత ఆదివాసీలకు ఎంతవరకు న్యాయం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో 9వసారి బడ్జెట్ని చదవడం కూడా జరిగింది. ఇది ఒక రికార్డు కూడా సాధించిన పరిస్థితి. ఇంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించినటువంటి బడ్జెట్ మీద మీ అభిప్రాయం? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక చరిత్రే. కానీ ఆ చరిత్ర వెనుకతల, ఆ బడ్జెట్ అంకెల వెనుకతల దళిత ఆదివాసీల యొక్క జీవన స్థితిగతులు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో బడ్జెట్ తీసుకొచ్చారు. మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఆ చరిత్రలో దళిత ఆదివాసీల అభివృద్ధిని కూడా చరిత్రగా చూపించాలి. వాస్తవానికి సుమారు 16,67,947 కోట్లు ఊళ్ళ అభివృద్ధికి సంబంధించి కేటాయించిన బడ్జెట్. ఈ 16,67,947 కోట్లలో జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు నిధులు కేటాయించాలి, అలాగే ఎస్టీలకు కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి అని మనం చెప్పటం లేదు. ఇప్పటికే జావేద్ కమిషన్ రిపోర్ట్ చెప్తూ ఉంది. నీతి ఆయోగ్ 2017లో గైడ్లైన్స్ ఇచ్చింది. ఎంతో బాధాకరం అంటే వాస్తవానికి నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ప్రకారం సుమారు 46 డిపార్ట్మెంట్లు కేంద్ర ప్రభుత్వం ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా కీ ఆబ్లిగేటరీ డిపార్ట్మెంట్ అంటారు. అంటే ఈ డిపార్ట్మెంట్స్ తప్పని నిధులు కేటాయించాలి. కానీ ఈసారి 32 శాఖలు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు నిధులు కేటాయించారు. మిగతా డిపార్ట్మెంట్లో నిధులు కేటాయించకపోవడం అనేది అసలు నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ని ఉల్లంఘించారు. నెంబర్ 1. నెంబర్ 2, జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు ఇవ్వాలి. జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలంటే మనం చెప్పినటువంటి ఈ 16,67,947 కోట్లలో జనాభా నిష్పత్తి ప్రకారము 2,39,608 కోట్లు ఎస్సీలకి చెల్లించాలి, కేటాయించాలి. కానీ ఈ బడ్జెట్ లో ఎంత కేటాయించడం లెక్కలు మనం గమనిస్తే 1,96,400 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే జనాభా నిష్పత్తి ప్రకారం కూడా నిధులు ఎస్సీఎస్కి కేటాయించలేదు. ఇది 2వ అంశం. 3వ అంశం ఏంటంటే కొన్ని కేటాయించిన నిధులు నేరుగా ఎస్సీల అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ కమ్యూనిటీ అభివృద్ధికి కేటాయించాలనేది గైడ్ లైన్ చెప్తూ ఉంది. ఆ విధంగా మనం చూస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ డబ్బుల్లో ఈ 1,96,400 కోట్లలో సుమారు 75,077 కోట్లు 75,077 కోట్లు మాత్రమే వీళ్ళకి ఇచ్చారు. అంటే చేతిలో పెట్టిందేమో 1,96,400 కోట్లు, కానీ వీళ్ళకి ఉపయోగపడే స్కీమ్కి ఇచ్చింది మాత్రం సుమారు 75,000 కోట్లు. అంటే 1,21,000 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి ఈ నిధులను వేరే పథకాలు, సంబంధం లేనటువంటి పథకాలకు, అవసరం లేనటువంటి పథకాలకు చాలా కేటాయించారు. అత్యంత కీలకమైనటువంటి శాఖలు లేదా తెగలకు సంబంధించి, ఆ జాతులకు సంబంధించి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి చేయాల్సినటువంటి కేటాయింపులు సరిగా లేవు. కాబట్టి రివైజ్డ్ బడ్జెట్ని కూడా తీసుకొచ్చి అందులో ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్ళకి అందరికీ అనుగుణంగా వాళ్ళ అభివృద్ధికి నేరుగా అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ కేటాయించాలి, నిధులు కేటాయించాలని చెప్పి చిట్టిబాబు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్.